సైనిక బలగాలకు అవమానం, మోడీ పాదాలకు మొక్కాలంటూ మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు. రేగిన దుమారం, మండిపడిన కాంగ్రెస్, వ్యాఖ్యలపై వివాదాలు సృష్టిస్తున్న బీజేపీ నేతలు. వీనికి ఏమన్నా తలకాయ ఉందా? ఇది ఎంపీ మనిషా గాడిదాయుడు? ఎందుకంటున్నా, పార్లమెంట్ సభ్యుని గౌరవించాలి, ఎవరైనా గౌరవించాలి, గౌరవిస్తాం. కానీ కడుపు మండి మాట్లాడాల్సి వస్తుంది. ఆర్మీ కాళ్ళు మనం మొక్కాలండి. వాళ్ళ ప్రజలు బాగోగుల కోసం, భారతదేశ ప్రజల బాగోగుల కోసం వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి బార్డర్లో చలికి, ఎండకు, వానకు తట్టుకొని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ ప్రాణాలను కూడా, ఫ్యామిలీ ఉన్నా సరే వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కొట్లాడుతున్నారు. ప్రాణాలు పోతున్నాయి. మురళి నాయక్ లాంటి వాళ్ళు చాలామంది చనిపోతున్నారు. ఎస్ఐ కూడా చనిపోయాడు. అట్లా వాళ్ళ ఆర్మీ యొక్క కాళ్ళు మనం మొక్కాలి అని ఏమంటున్నాడు? మోడీ పాదాలకు మొక్కాలంటూ మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం. దానికి సంబంధించిన వీడియో కూడా చూపిస్తాను నేను. అక్కడ మనిషి గాడిదా అన్నం తింటుండా, గడ్డి తింటుండా? మోడీ ఏమన్నా దేవుడా ఏంది? और यशस्वी प्रधानमंत्री जी को हम धन्यवाद देना चाहेंगे। और पूरा देश की वो सेना, वो सैनिक उनके चरणों में नतमस्तक है। उनके चरणों में पूरा देश नतमस्तक है। उन्होंने जो जवाब दिया है उसकी जितनी सराहना की जाए, जितना कहा जाए, एक बार उनके लिए जोरदार ताली बजा सकते हैं। मध्यप्रदेश सीएम జగదీష్ దేవా గడ్డి తింటుండు, అన్నం తింటలేడు. మనం తెల్లారులేస్తే జవాన్ల కాళ్ళు, రైతుల కాళ్ళు, కిసాన్ జవాన్ ఇద్దరు కాళ్ళు కూడా మనం మొక్కాల్సిందే. ఎందుకంటే ఒకరు మన దేశాన్ని కాపాడుతున్నారు, ఒకరు మన దేశానికి అన్నం పెడుతున్నారు. వాళ్ళిద్దరు కాళ్ళు ఎన్నిసార్లు మొక్కినా వాళ్ళ రుణం తీరదు. అట్లాంటి ఈ విధవా నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కాలే ఆర్మీ వాళ్ళని చెప్తున్నాడు. బీజేపీలో బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, డిప్యూటీ సీఎం పదవి నుండి సస్పెండ్ చేయాలి. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేటోళ్ళను. మోడీ కాకపోతే ఇంకొకరు ప్రధానమంత్రి ఉంటారు. ఇందిరాగాంధీ వచ్చింది, ఇందిరాగాంధీ తర్వాత ఇంకోరు, అట్లా చాలా మంది మారిరు. రేపు నరేంద్ర మోడీ కూడా పోతారు, ఇంకొకరు కూడా వస్తారు. అట్లాంటిది ఆయన ఏమన్నా నరేంద్ర మోడీ గన్ను తీసుకొని కాశ్మీర్ బార్డర్లో యుద్ధానికి పోయిండా? రాకెట్ లాంచర్లో తిండా? లేకపోతే ఆ యుద్ధ రంగంలో ఫ్లైట్ నడిపిండా? ఆర్మీ వాళ్ళతోటి డైరెక్ట్ కొట్లాడిన ప్రధానమంత్రి అండి. ఇందిరాగాంధీ ఉన్నా, లేకపోతే వాజ్పేయి ఉన్నా, మన్మోహన్ సింగ్ ఉన్నా, ఇంకెవరున్నా కూడా వాళ్ళు ప్రధానమంత్రి. కొట్లాడేదంతా రక్షణ శాఖే. ప్రధానమంత్రి ఏమో గన్నులు వేసుకొని పాకిస్తాన్తో కొట్లాడలే. ఆర్మీ కాలు మొక్కాలని ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఎంత దిగజారి మాటలు చూడండి. ఆర్మీ వాళ్ళు నరేంద్ర మోడీ కాలు మొక్కడం ఏందండి? వెంబడే ఈయనను ఆ ప్రభుత్వం నుంచి వెళ్ళి డిజాల్వ్ చేయాలి, బీజేపీ పార్టీ నుంచి తీసేయాలి. కానీ నిజంగా మొక్కాలని చెప్పేసి నాకు సపోర్ట్ చేస్తుంటారు. చూడండి, మోడీ భక్తులంతా కూడా అది చేస్తూ ఉంటారు.